హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ బేసిక్ కాన్సెప్ట్స్లో భాగంగా బాజనేయ ధర్మాలు అనే టాపిక్ని, డివిజిబుల్ రూల్స్ అనే టాపిక్ని మనం ఈజియెస్ట్ వేలో ఒక మైండ్ మ్యాప్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. భాజనీయత ధర్మాలు, డివిజిబిలిటీ రూల్స్. ఈజియెస్ట్ వేలో మనం ఈ కంప్లీట్గా ఒకటే చార్ట్లో డివిజిబుల్ రూల్స్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్స్ ప్లేస్ సంబంధించినవి. వన్స్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానానికి సంబంధించినవి. రెండు, 5, 10 అనమాట. అంటే 2 యొక్క భాజనీయ ధర్మం, 5 యొక్క భాజనీయ ధర్మం, అదేవిధంగా 10 యొక్క భాజనీయ ధర్మాన్ని మనం ఇవన్నీ కూడా ఒకట్ల స్థానానికి సంబంధించినవి అనమాట. 2 తీసుకున్నట్టయితే 2 యొక్క డివిజిబుల్ తీసుకున్నట్టయితే 2తో డివిజిబుల్ కావాలంటే వన్స్ ప్లేస్లో ఏముండాలి? ఇవన్నీ కూడా మనం ఈ 3 కూడా వన్స్ ప్లేస్ సంబంధించినవి అనమాట. ఈ 3 కూడా. సో ఈ 3 కూడా, ఈ 3 కూడా వన్స్ ప్లేస్ సంబంధించినట్టు అనమాట. ఈ 3 కూడా 2తో డివిజిబుల్ కావాలంటే 2 యొక్క డివిజిబుల్ వచ్చేసి వన్స్ ప్లేస్లో ఏముండాలి? 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉండాలి వన్స్ ప్లేస్లో. అంటే ఏదో ఒక నంబర్లో వన్స్ ప్లేస్లో ఏముండాలి? 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉండాలి. నెక్స్ట్ అదే 5 అయితే వన్స్ ప్లేస్లో ఏముండాలి? 0 కానీ 5 కానీ ఉండాలి. వన్స్ ప్లేస్లో ఏముండాలి? 0 కానీ 5 కానీ ఉండాలి. అదే 10 అయితే 0 ఉండాలి. ఇవి వన్స్ ప్లేస్ సంబంధించినవి అనమాట. నెక్స్ట్ 3, 9 తీసుకున్నట్టయితే 3, 9 తీసుకున్నట్టయితే సంఖ్యలోని అంకెల మొత్తం అనమాట. సంఖ్యలోని అంకెల మొత్తం. సమ్ ఆఫ్ ద డిజిట్స్, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్. సంఖ్యలోని అంకెల మొత్తం అంటే ఆ జవాబుని ఏం చేయాలంటే, సంఖ్యలోని అంకెల మొత్తం జవాబుని ఏం చేయాలంటే, ఆ వచ్చిన జవాబుని అంటే ఆన్సర్ని 3 టేబుల్లో 9 టేబుల్లో చెక్ చేసుకోవాలన్నమాట. 3 టేబుల్లో 9 టేబుల్లో ఆ ఆన్సర్ వచ్చినట్టయితే మనకు అది 3లో 9లో డిజిబుల్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 9, 1, 2 తీసుకున్నట్టయితే 9 + 1 + 2 ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 9 + 1 + 2 వచ్చేసి ఇది 10, 12 అవుతుంది. ఈ 12 వచ్చేసి అనేది 3 టేబుల్ వస్తుంది కానీ 9 టేబుల్ రాదు కాబట్టి 912 అనేది 9 టేబుల్లో డివిజిబుల్ కాదు, 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ సంఖ్యలోని అంకెల మొత్తం సమ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఈ టేబుల్స్ రావాలన్నమాట. 3కైనా 9కైనా ఒకటి రావాలన్నమాట. అంటే 3కైనా 9కైనా ఏంది? ఇక్కడ ఈ ఇచ్చినటువంటి నంబర్లో ఒక్కో దాన్ని మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆన్సర్ని ఈ టేబుల్స్లో వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ టేబుల్స్లో ఈ 2 టేబుల్స్లో వచ్చినట్టయితే మనం తీసుకున్న నంబర్ అనేది ఈ నంబర్లో డివిజిబుల్ అవుతుంది, అంటే భాగించబడుతుంది అని అర్థం. అయితే ఇక్కడ అంటే ఈ 12 అనేది 3, 4 12 అంటే 3 టేబుల్ మాత్రం వస్తుంది కాబట్టి 9 టేబుల్ రాదు కాబట్టి, అంటే ఈ సంఖ్య అనేది 3 టేబుల్ మాత్రమే డివిజిబుల్ అవుతుంది, 9తో పాసిబుల్ కాదు. డివిజిబుల్ అంటే భాగించబడడం అంటే అర్థం ఏంటంటే ఆ సంఖ్య అనేది ఆ టేబుల్ రాగలదు. చూడండి 3 3 9, 0, 3 0 0, 1, 3 4 12, 0 అంటే 3 టేబుల్ వచ్చింది. అదే 9 టేబుల్ రాదని చెప్పినాం కదా. చూడండి 9 1 2, 9 1 9, 0, తర్వాత 9 0 0, 1, తర్వాత 9 1 9 ఎన్ని మిగిలితే ఇక్కడ 3 మిగిలితే కాబట్టి రిమైండర్ 0 రాలేదు. సో ఇక్కడ మనం భాగారం చేయకుండానే ఈ టేబుల్లో వస్తుందని చెప్పొచ్చు అనమాట. అంటే 3 టేబుల్ వచ్చింది అంటే ఇక్కడ ఈ ఆన్సర్ అనేది 3 టేబుల్ వస్తే అంటే ఈ ఆన్సర్ అనేది ఈ 2 టేబుల్లో
వస్తే ఆ 2 నెంబర్స్లో కూడా డివిజిబుల్ అవుతుంది, లేకపోతే కాదనమాట. అంటే ఇక్కడ ఈ ఆన్సర్ అని 3 టేబుల్ మాత్రం వచ్చింది కాబట్టి 3తో డివిజన్ అయింది, 9తో రాలేదు కాబట్టి 9తో డివిజిబుల్ కాలేదు. అంటే 3 అయినా 9 అయినా రూల్ మాత్రం ఒకటి, ఈ ఆన్సర్ మాత్రం ఆ టేబుల్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 6 అనమాట. 6 అయితే అది ఖచ్చితంగా అది 2తో చూడండి, 2తో 3తో రెండింటితో డివిజిబుల్ అవుతేనే 2తో 3తో రెండింటితో డివిజిబుల్ అవుతేనే 6తో డివిజిబుల్ అవుతుంది. చాలా గుర్తుపెట్టుకోండి, 2తో 3తో ఈ రెండింటితో డివిజిబుల్ అవుతేనే 6తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఈ 2 టేబుల్లో డివిజిబుల్ అవుతేనే 6 టేబుల్లో పాసిబుల్ అవుతుంది, లేకపోతే కాదు. ఎగ్జాంపుల్ చూడండి, 312 ఒక నెంబర్ ఇస్తున్నాం అనుకోండి. 312 అనేది ఇక్కడ 1's ప్లేస్లో 2 ఉంది కాబట్టి అది 2తో డివిజిబుల్ అవుతుంది. 3 అంటే ఏం చేస్తాం, సంఖ్యలో అంకెలు మొత్తంగా సమ్ ఆఫ్ డివిజన్ కాబట్టి ఇక్కడ 3 అంటే చూడండి 3 + 1 + 2 కాబట్టి ఎంత 6 అవుతుంది. కాబట్టి 6 అనేది 3 × 6 కాబట్టి 3 టేబుల్లో వస్తుంది. అంటే 2 టేబుల్ వచ్చింది, 3 టేబుల్ వచ్చింది కాబట్టి 6 టేబుల్లో కూడా ఈ సంఖ్య అనేది వస్తుంది అనమాట. చూడండి ఎగ్జాంపుల్ భాగించబడుతుంది చూద్దాం ఒకసారి. 6 × 5 = 31, 6 × 2 = 12, 0 అంటే 6తో కూడా అంటే ఖచ్చితంగా ఈ 2లో రెండిట్లో వస్తేనే 6 టేబుల్ వస్తుంది, లేకపోతే రాదనమాట. ఇంకోటి రానిది ఒకసారి ఎగ్జాంపుల్ రానిది ఒకటి తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి 5 and 4 తీసుకున్నట్టయితే ఇది 1's ప్లేస్లో 4 ఉంది కాబట్టి 1's ప్లేస్లో ఈ 5లో ఏదో ఒకటి ఉంటే మనకు 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1's ప్లేస్లో 4 ఉంది కాబట్టి అది 2తో డివిజిబుల్ అవుతుంది అనమాట. అదే 3తో అంటే చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ డివిజన్ కాబట్టి 5 + 1 + 4 ఎంత అవుతుంది మనకి ఇక్కడ 10 అవుతుంది. సో ఇక్కడ 10 అనేది 3 టేబుల్ వస్తుందా, 3 టేబుల్ 10 రాదు కాబట్టి ఈ నెంబర్ 3తో డివిజిబుల్ కాదు కాబట్టి 6తో కూడా కాదు. అంటే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ డివిజిబుల్ అవుతేనే 6తో డివిజిబుల్ అవుతుంది, లేకపోతే మనకు 6తో డివిజిబుల్ కాదనమాట. ఇది మనకు 6 సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే 6 అంటే అది 2తో 3తో రెండిట్లో అవుతేనే ఖచ్చితంగా అది 2తో 3తో రెండింటితో డివిజిబుల్ అవుతేనే 6తో డివిజిబుల్ అవుతుంది, లేకపోతే కాదనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లో కావాలి. నెక్స్ట్ వచ్చేసి 4 డివిజిబుల్ రూల్ 4 తీసుకున్నట్టయితే ఏదైనా ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలు అంటే 1ల స్థానము 10ల స్థానం అంటే 1's ప్లేస్ 10's ప్లేస్ యాస్టీ తీసుకోవాలన్నమాట. 1's ప్లేస్ 10's ప్లేస్ యాస్టీ తీసుకున్నట్టయితే ఏదైనా ఎంత పెద్ద సంఖ్య అయినా సరే 1's ప్లేస్ అదేవిధంగా 10's ప్లేస్ యాస్టీ తీసుకుని ఏం చేయాలి, 4తో డివిజన్ చేయాలన్నమాట. ఎవరితో 4తో డివిజన్ చేయాలి. ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం అనుకోండి, లాస్ట్లో ఏమన్నా 1's ప్లేస్ 10's ప్లేస్ 5 8 కాబట్టి 4 × 1 = 4 ఎంత ఇక్కడ చూడండి 1 8 4 × 4 = 16 అంటే రిమైండర్ 2 అంటే రిమైండర్ 0 రాలేదు, పాయింట్ లేకుండా మనం డైరెక్ట్గా ఆ రిమైండర్ 0 రావాలి, అంటే శేషం 0 రావాలి. అంటే శేషం 0 వచ్చిందంటే రాలేదు కాబట్టి ఈ మొత్తం సంఖ్య అనేది 4తో డివిజిబుల్ కాదు. ఒకవేళ ఈ రిమైండర్ 0 వచ్చిందనుకో, శేషం 0 వచ్చినట్టయితే ఈ సంఖ్య మొత్తం కూడా 4తో భాగించబడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే చూడండి, చివరి అంకెలు 2 అంకెలు ఏమున్నాయి, 2 zeros ఉన్నాయి కాబట్టి చూడండి ఇక్కడ 4 0 = 0 0 4 0 = 0 0 కాబట్టి 4తో భాగించబడింది కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా 4తో భాగించబడుతుంది. అంటే చివరి 2 అంకెలు అనగా 1లు 10లు 1's 10's 4తో డివిజన్ చేసుకోవాలి. వస్తే మనకు అంటే రిమైండర్ 0 అంటే శేషం 0 వచ్చినట్టయితే ఆ సంఖ్య మొత్తం కూడా భాగించబడుతుంది, లేకపోతే భాగించబడదు. 4 యొక్క భాజ్యధరం అంటే 4 యొక్క డివిజిబుల్ రూల్ తీసుకున్నట్టయితే ఏంటంటే చివరి 2 అంకెలు అంటే 1's ప్లేస్ 10's ప్లేస్ యాస్టీస్గా 1లు 10ల స్థానం ఆ విధంగా తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే 4తో భాగించాలి. శేషం 0 వస్తే వచ్చినట్టు, శేషం 0 రాలేదనుకోండి ఆ నంబర్ భాగించబడదని అర్థం. నెక్స్ట్ 8 యొక్క భాజ్యధరం తీసుకున్నట్టయితే 8 యొక్క రూల్ ఏంటంటే 8 అంటే ఏదైనా సంఖ్య యొక్క 1లు 10లు 100లు అనమాట. 1's 10's 100's 1లు 10లు 100లు ఈ 3 కూడా తీసుకుని ఏం చేయాలంటే 1's 10's 100 యాస్టీస్గా తీసుకోవాలి. తీసుకుని ఏం చేయాలి, ఇక్కడ 8తో భాగారం చేయాలి. శేషం 0 వస్తే మనకు వచ్చినట్టు, శేషం 0 రాలేదనుకోండి ఆ నంబరు భాగించబడినట్టు, ఎంత పెద్ద సంఖ్య అయినా సరే. ఎగ్జాంపుల్ మనం ఒక నెంబర్ తీసుకుందాం, చివరి 3 అంకెలు ఉన్నాయి 4 8 9 కదా, 4 8 9 8తో డివిజన్ చేసుకోవాలన్నమాట. ఇంత 4 8 8 6 48 8 6 48 0
తర్వాత 9 కాబట్టి 8 1 జా 8, 8తో 1 అంటే శేషం 0 రాలేదు కాబట్టి ఈ సంఖ్య 8తో భాగించబడదు. అదేవిధంగా 3 0 అనుకోండి, దీని ప్లేస్లో అదే ఇక్కడ ఇంకో నెంబర్ తీసుకుంది. ఇక్కడ అన్ని 0 ఉన్నాయి అనుకోండి, ఒకవేళ 0 ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి 1లు 10లు 100లు అంటే 1s 10s 100s యాస్టీస్ తీసుకోవాలి. సంఖ్యలో ఆ చివరి 3 అంకెలను యాస్టీస్ తీసుకోవాలన్నమాట. చూడండి 8 0 జా 0 0, 8 0 జా 0 0, తర్వాత 8 0 జా 0 0 కాబట్టి 8తో అంటే శేషం 0 వచ్చింది కాబట్టి 8తో ఈ సంఖ్య మొత్తం కూడా భాగించబడుతుంది. శేషం 0 లేదనుకోండి ఈ సంఖ్య మొత్తం కూడా 8తో భాగించబడుతుంది. అంటే ఇప్పుడు శేషం 0 వచ్చింది కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా 8తో భాగారం చేయకుండానే శేషం 0 వస్తుందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ అంటే 8 యొక్క భాగనిధరం అంటే ఏదైనా సంఖ్య యొక్క 1లు 10లు 100లు అంటే 1లు 10లు 100లు 1s 10s 100స్ని యాస్టీస్ తీసుకుని ఏం చేయాలి, 8తో భాగారం చేయాలన్నమాట. చేస్తే శేషం 0 వచ్చినట్టు, రాలేదనుకో ఆ సంఖ్య మొత్తం కూడా రానట్టు. నెక్స్ట్ చివరగా వచ్చేసి అంటే మనకు 11 అనమాట. 11 తీసుకున్నట్టయితే 11 యొక్క భాగనిధరం తీసుకున్నట్టయితే సరి స్థానాల మొత్తం సంఖ్య యొక్క సరి స్థానాల మొత్తం సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ అదేవిధంగా బేసి స్థానాల మొత్తం సంఖ్య యొక్క బేసి స్థానాల మొత్తం అంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ నంబర్స్ కాదు, ఇక్కడ ప్లేస్ని ఏం చేయాలంటే కలపాలన్నమాట. అప్పుడు కలిపితే వచ్చినటువంటి జవాబు మనకు 2 జవాబులు వస్తాయి. చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ 8008 తీసుకున్నట్టు ఇక్కడ సరిస్థానంటే 1 3 కదా. ఇక్కడ చూడండి 1 2 3 4 అంటే సరిస్థానాలు ఇక్కడ చూడండి బేస్ స్థానాలన్నీ ఒక దగ్గర, బేస్ స్థానాలన్నీ కూడా ఒక దగ్గర కలపాలి. అంటే ఎగ్జాంపుల్కి ఏంటంటే ఒక్కో నెంబర్ స్కిప్ చేసుకున్నాండి, మీకు అర్థం కాకపోతే ఒక్కో నెంబర్ని స్కిప్ చేసుకుంటాండి. చూడండి సరి బేస్ అని ఎట్లా అంటాం, 1 2 3 4 1 2 3 4 అంటే సరిస్థానాలు ఏవి, ఇక్కడ సరిస్థానంలో 0 8, బేస్ స్థానాలు ఏవి 8 0. అంటే ఇలా కాకుండా ఇది అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఒక్కో నెంబర్ని స్కిప్ చేసుకుంటారండి. అండర్లైన్ చేసినవన్నీ కూడా ఒక దగ్గర యాడ్ చేయండి, మిగిలినవన్నీ కూడా ఒక దగ్గర యాడ్ చేయండి. అండర్లైన్ చేసినవంటే ఏది 8 + 0 ఎంత 8, 0 ప్లస్ అంటే మిగిలిన స్కిప్ అయినవన్నీ కూడా ఒక దగ్గర యాడ్ చేయండి. 0 + 8 ఎంత ఆన్సర్ 8 కాబట్టి బిగ్ నెంబర్లో స్మాల్ నెంబర్ తీసేయండి. బిగ్ నెంబర్ స్మాల్ అంటే 8 - 8 అంటే ఈ వచ్చినటువంటి జవాబుని తీసేస్తే ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి 11 టేబుల్లో 0 వస్తుందంటే ఎస్ వస్తుంది. 11 0 జా 0 అంటే ఈ మనకు సరి స్థానాలు మొత్తం కూడా బేస్ స్థానాలు మొత్తం కూడా అప్పుడు ఏం చేయాలి, పెద్ద సంఖ్యలో చిన్న సంఖ్య తీసేస్తే జవాబు 11 టేబుల్లో వచ్చినట్టయితే ఆ సంఖ్య మొత్తం కూడా 11చే భాగించబడుతుంది, 11తో డివిజిబుల్ అవుతుంది, లేకపోతే కాదనమాట. చూడండి ఇలాగా మనకు రివర్స్ రీడ్ చేస్తే సేమ్ నెంబర్ ఉంటే 8008 అంటే రివర్స్ చదివినా కూడా మనకు సేమ్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం పాలిండ్రోమ్ నెంబర్స్ అంటాం, ద్విముఖ సంఖ్య అంటాం. చూడండి ఇలాగా ఒక సంఖ్య సేమ్ ఉన్నట్టయితే 2002 121 848 ఇలాగా మనకు నంబర్ అటు తిరిగిన ఇటు తిరిగిన సేమ్ రీడింగ్ చేసినట్టయితే అంటే 2 ఫేసెస్ ఉంటాయి, వీటికి 2 ఫేసెస్ ఉంటాయి అన్నమాట. 2 ఫేసెస్ ఉంటాయి అంటే ద్విముఖం ఉంటుంది కాబట్టి వీటిని ఏమంటారంటే ద్విముఖ సంఖ్యలు ఇంగ్లీష్లో పాలిండ్రోమ్ నంబర్స్ అంటారు. ఏమంటారు, పాలిండ్రోమ్ నంబర్స్ అంటారు. ఏ నంబర్ విచ్ హ్యాస్ 2 faces then the number is called palindrome numbers. ఏ నెంబర్కి అయితే 2 ముఖాలు ఉంటాయి అనుకోండి వాటిని మనం పాలిండ్రోమ్ నంబర్స్ అంటాం. ఆ పాలిండ్రోమ్ నంబర్స్ అన్నీ కూడా 11చే భాగించబడతాయి, 11చే నిశ్శేషంగా భాగించబడతాయి అన్నమాట. ద్విముఖ సంఖ్యలన్నీ కూడా ఎవరితో భాగించబడతాయి అంటే ఖచ్చితంగా 11చే భాగించబడతాయి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ వచ్చేసి. ఇది మనకి ఏదంటే ఎగ్జాంపుల్ ఇక్కడ సరి స్థానాలు మొత్తం కూడా యాడ్ చేయాలి, బేసి స్థానాలు మొత్తం కూడా యాడ్ చేయాలి, అప్పుడు మనకు అది 11తో భాగించబడాలి.
అంటే పెద్ద సంఖ్య. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఒక్కో నెంబర్ స్కిప్ చేసుకుంటాండి. స్కిప్ చేసినవన్నీ ఒక దగ్గర 5 + 8 + 3 చూడండి ఎంత అవుతుంది ఇక్కడ, ఎంత 11 ఎంత 16 అవుతుంది. ఇక్కడ చూడండి 4 + 4 ఎంత 8 అవుతుంది. 4 + 4 ఎంత 8. బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ తీసేయండి. అంటే 16 - 8 ఆన్సర్ ఎంత ఇక్కడ 8 కాబట్టి, అంటే బిగ్ నెంబర్లో స్మాల్ నెంబర్ తీసేయండి. ఆన్సర్ 8 ఉంది కాబట్టి 8 అనేది 11 టేబుల్ వస్తుందా? 11 టేబుల్లో 8 రాదు కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా 11తో డివిజిబుల్ కాదు. అంటే సరి స్థానాలన్నీ కూడా ఒక దగ్గర, బేస్ స్థానాలన్నీ కూడా ఒక దగ్గర యాడ్ చేశారనమాట. ఇక్కడ లేకపోతే అర్థం కాకపోతే ఇక్కడ మీరు ఒక్కొక్క నెంబర్ని స్కిప్ చేసుకునండి. అండర్లైన్ చేసినవన్నీ కూడా ఒక దగ్గర యాడ్ చేయాలి, మధ్యలో మిగిలినవన్నీ కూడా ఒక దగ్గర యాడ్ చేయాలి. బిగ్ నెంబర్లో స్మాల్ నెంబర్ తీసేయండి. అప్పుడు వచ్చినటువంటి జవాబుని 11 టేబుల్ చెక్ చేసుకుంటే మనకు ఈ ఆన్సర్ అనేది 11 టేబుల్ వచ్చినట్టయితే, ఎప్పుడు మనం తీసివేసిన తర్వాత బిగ్ నెంబర్లో స్మాల్ నెంబర్ అంటే సరి స్థానాల మొత్తాన్ని, బేస్ స్థానాల మొత్తాన్ని తీసివేసిన తర్వాత వచ్చినటువంటి జవాబు అనేది 11 చే భాగించబడినట్టయితే ఆ సంఖ్య మొత్తం భాగించబడి. చూడండి ఇక్కడ సరి స్థానం మొత్తం 16, బేస్ స్థానం మొత్తం 16, సరి స్థానం మొత్తం 8 కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే 16లో 8 పోతే ఎంత 8 కాబట్టి 8 అనేది 11 టేబుల్లో రాదు కాబట్టి ఈ నంబర్ మొత్తం కూడా 11తో భాగించబడదు. అంటే శేషం 11 చే ఈ నంబర్ని భాగించినప్పుడు శేషం 0 రాదు, రిమైండర్ 0 రాదు అని అర్థం. ఇది కంప్లీట్గా మనకు బాధిన ధర్మాలు కంప్లీట్గా ఏదంటే 2, 5, 10, అదేవిధంగా 6, 3, 9, 3, 9. చూడండి మరోసారి స్పీడ్ ఒకసారి రీకాల్ చేసుకున్నట్టయితే మనకు ఒకట్ల స్థానం సంబంధించి తీసుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్గా ఒకటే మైండ్ మ్యాప్లో ఒకట్ల స్థానం సంబంధించినటువంటి ఏమంటే 2, 5, 10 అనమాట. 2 అయితే 2 చే భాగించబడంటే ఒకట్ల స్థానం ఏముండాలి? 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉండాలి. అదే మనకి ఇక్కడ 5తో భాగించబడాలంటే 0 కానీ 5 కానీ ఉండాలి. అదే మనకి ఇక్కడ 10తో భాగించబడాలంటే 1 ప్లేస్లో ఏముండాలి? 0 ఉండాలి. అదే ఇక్కడ మనకు 3తో 9తో డివిజిబుల్ కావాలంటే 3తో అంటే సంఖ్యలోని అంకెల మొత్తము, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్. చూడండి 9 12 తీసుకున్నట్టయితే 9 + 1 + 2 ఎంత 12 కాబట్టి 12 అనేది 3 అంటే వచ్చినటువంటి ఆన్సర్ని మనం 3 టేబుల్ 9 టేబుల్ చెక్ చేసుకోవచ్చు. చూడండి 12 అనేది 3 టేబుల్ వస్తుంది కానీ 9 టేబుల్ రాదు కాబట్టి ఈ నంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కానీ 9తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ అదేవిధంగా 4 తీసుకున్నట్టయితే 4 యొక్క డివిజిబుల్ తీసుకున్నట్టయితే అంటే సంఖ్య యొక్క అంకె ఒక సంఖ్యలో చివరి 2 స్థానాలు అంటే 10s 1s 1లు 10లు యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే 4తో భాగానం చేయాలి. జవాబు 0 వచ్చినట్టయితే అంటే 4తో భాగించినట్టయితే శేషం 0 వస్తే ఆ సంఖ్య వచ్చినట్టు, శేషం 0 రాకపోతే ఆ సంఖ్య మొత్తం కూడా 4తో భాగించబడదు అనమాట. అదే 8 యొక్క భాగన సూత్రం తీసుకున్నట్టయితే ఒక సంఖ్య యొక్క చివరి 3 స్థానాలు అనగా 1లు 10లు 100లు యాడ్ చేసుకోవాలి. అది 8తో భాగనం చేసినప్పుడు శేషం 0 వస్తే ఆ సంఖ్య మొత్తం వచ్చినట్టు, లేకపోతే అది 8తో భాగించబడినట్టు. నెక్స్ట్ 11 యొక్క భాగన చూసుకున్నట్టయితే సరి స్థానాల మొత్తం ఒక సంఖ్య యొక్క సరి స్థానాల మొత్తం ఒక సంఖ్య యొక్క బేస్ స్థానాల మొత్తాన్ని ఏం చేయాలంటే ఆ రెండింటిని కూడా ఏం చేయాలంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నాం, ఒక్కొక్క నెంబర్ని వదులుకుంటూ వచ్చామంటే బేస్ స్థానం మొత్తం కూడా ఒక దగ్గర, సరి స్థానాన్ని కూడా ఒక దగ్గర యాడ్ చేస్తే బిగ్ నెంబర్లో మనం స్మాల్ నెంబర్ తీసేస్తే వచ్చినటువంటి జవాబుని మనం 11 టేబుల్లో చూసుకోవాలన్నమాట. 11 టేబుల్ చూసుకున్నట్టయితే అప్పుడు ఈ ఆన్సర్ 11 టేబుల్ వస్తే వచ్చినట్టు, లేకపోతే రానంట అనమాట. అంటే ఇక్కడ 8 అనేది 11 టేబుల్ రాదు కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా 11తో భాగించబడదు. ఇంకోటి ఏంది, ఇక్కడ ద్విముఖ సంఖ్యలు ఏ నెంబర్స్కి అయితే 2 ఫేసెస్ ఉంటాయనుకోండి, వాటిని మనం చూడండి 8008 ఇక్కడ రివర్స్ చదివితే 8008 కాబట్టి ద్విముఖ సంఖ్యలు అనమాట. ద్విముఖ సంఖ్యలన్నీ కూడా 11 చే భాగించబడతాయి. ద్విముఖ సంఖ్యలు ఇంకోటి ఏ విధంగా ఉంటాయంటే మనం పాలిండ్రోమ్ నెంబర్స్ అంటాం. ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ద్విముఖ సంఖ్యల్ని మనం పాలిండ్రోమ్ నెంబర్స్ అంటాం. ఆల్ పాలిండ్రోమ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 11. నెక్స్ట్ ఇంకోటి 6 అంటే ఖచ్చితంగా అది 2 చే 3 చే రెండింటితో భాగించబడితేనే అది 6తో భాగించబడుతుంది. ఇది కంప్లీట్గా మనకు చూడండి ఖచ్చితంగా 2 చే 3 చే రెండింటితో భాగించబడితేనే అది ఆ సంఖ్య అనేది 6 చే భాగించబడి, ఈ రెండింటిలో ఏదో ఒకటి భాగించబడకపోయినా అది 6తో భాగించబడదు. ఇది మనకు కంప్లీట్గా బాజీనియా ధర్మాలకు సంబంధించినటువంటి ఒక ఓవరాల్ వ్యూ అనమాట. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ క్లాస్లో మనం నంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.